సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు డివిజన్ కార్యాలయానికి గాని, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కానీ వెళ్లకూడదని ప్రజల సౌకర్యార్థం కోసమే చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ నారాయణ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేటి నుంచి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తహసీల్దార్ నారాయణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేగుంట మండల ప్రజలు తమకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలపై ప్రతి సోమవారం ఉదయం 9:30 నుంచి 2:30 వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేసుకోవాలని, ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొంటారని, ఏ సమస్య ఉన్నా ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మండల కేంద్రంలోనే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరు కూడా జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లకూడదని, మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణతో పాటు ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చేగుంట మండలంలోని గల ప్రజలందరికీ తెలియజేసినది ఏమంటే, ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ధరణికి సంబంధించినటువంటి కావచ్చు, మీకు ఏదైనా రేషన్ కార్డుకు సంబంధించిన కావచ్చు, లేదా ఇతర ఏ సమస్య ఉన్నా కానీ మీరు ప్రయాసలకు వచ్చి డివిజన్ ఆఫీసు తూప్రాన్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ వెళ్ళడం చేసి ఉండేవారు. అలా కాకుండా ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 2 గంటల వరకు ప్రతి సోమవారం నాడు ప్రజావాణి అనే కార్యక్రమం చేపట్టినాము ఈ రోజు నుంచి. అట్లాగే ప్రతి మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా ప్రజెంట్ అవుతారు. దానికి మీకు సమస్యని ఉన్నటువంటి మా మండల్ లెవెల్ ఆఫీసర్స్కి దృష్టికి తీసుకొస్తే దాన్ని మండల్ లెవెల్ ఆఫీసర్స్ మీకు మళ్ళీ వారం రోజుల పరిష్కారం అది అవుతుందా కాదన్నది వ్రాతపూర్వకంగా ఇచ్చి దాని సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తాం. కాబట్టి మండల ప్రజలందరూ ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని మండలంలోనే వినియోగించుకోగలరని, మీరు దూరభారాన్ని తర్వాత ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యయాన్ని పొంది కలెక్టర్ ఆఫీసు, ఆర్డీ ఆఫీస్ వెళ్లకుండా ఇక్కడే వినియోగించుకోవాలని కోరుతున్నాను.